నమస్తే. వీర్యశక్తిని పెంచే ఆహార పదార్థాలేంటి? వీర్యశక్తిని తగ్గించే ఆహార పదార్థాలేంటి? అనే వాటి గురించి ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, మనకు షడ్రుచులున్నాయి. షడ్రుచుల్లో మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయం. అంటే ఇక్కడ ఇది సంస్కృతంలో చెప్పగలిగిన పదాలు. మీకు మామూలుగా చెప్పాలంటే తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు. ఈ 6 రుచుల్లో వీర్యశక్తిని పెంచగలిగే ద్రవ్యం అంటే ఆ రుచులు కలిగినవి ఏవైతే ఉన్నాయో అవి మధుర పదార్థాలు మాత్రమే. అంటే తియ్యటి పదార్థాలు వీర్యశక్తిని ఇంప్రూవ్ చేస్తాయి. తియ్యటి పదార్థాల్లో చక్కెర బాగా తింటే ఇంప్రూవ్ అవుతుందా అంటే కాదు. మీకు ఒక ద్రవ్యాన్ని మీరంటే ఒక చెట్టుతోనో, ఒక గింజనో తింటే మీకు ఏదైతే రుచికరంగా బాగా అనిపిస్తుందో చూడండి, మినుములున్నాయి. మినుముల్ని మీరు తింటే దాంతో మధురమైన రుచి ఉంటుంది. దాంట్లో చేదు, వగరు, పులుపు, కారం ఇలాంటివేవి ఉండవు. సో, ఇలాంటివి వీర్యశక్తిని పెంచుతాయి. ఇక వీర్యశక్తిని తగ్గించేసేవేంటండి? ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు. ఈ పదార్థాలు అతిగా తీసుకుంటే వీర్యశక్తిని తగ్గించేస్తుంది. చాలామంది ఈ ఎక్కువగా కారం తినేవాళ్ళు గానీ, పులుపు తినేవాళ్ళు గానీ, ఉప్పు తినేవాళ్ళు గానీ, వాళ్ళు ఈ పదార్థాలని తగ్గించుకోవాలి పురుషులైతే. అది స్త్రీలకైనా వర్తిస్తుంది. రెండవది, ఈ మధుర పదార్థాలు తినండి, తియ్యటి పదార్థాలు తినండి అని చెప్తున్నారు. మరి షుగరొచ్చిందండి, మరి ఎట్లా తినాలి అని అడుగుతున్నారు. ఇది నేటి ప్రపంచంలో చాలామందికి పెద్ద ప్రశ్న. నేడు 100 మందిలో 15 మంది షుగర్ పేషెంట్లుంటున్నారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఇంక షుగర్ రావడానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఇంకొక 15 మంది ఉంటున్నారు. అంటే టోటల్‌గా 30%కు వచ్చేస్తున్నారు. అంటే ఇక ఇక్కడ మిగతా వాళ్ళు, వాళ్ళ పిల్లలై ఉండొచ్చు. అంటే 100 మందిలో ఇంకొక కొంతమంది వృద్ధులైపోయి ఉండొచ్చు. మరి తీపి పదార్థాలు తినలేకపోతే వీర్యశక్తి పెరగదు. తింటే షుగర్ పెరుగుతుంది. ఏం చేయాలి? ఇక్కడ మధుమేహ వ్యాధిగ్రస్తులు మధుమేహ వ్యాధిని రాకుండా కాపాడుకోవాలి. ఎలా అనంటే దీనికి ఆహార విధానము, జీవన విధానమే ఉత్తమమైనది. ఈ ఆహార విధానం ఎలా ఉండాలి? ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు రకరకాల పదార్థాలను తిని శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటే రకరకాల రుచులు తినాలన్న కోరిక పుడుతుంది కాబట్టి ఆ కోరికతో ఈ పదార్థాలు వాళ్ళ యొక్క వీర్యశక్తిని తగ్గించి వేస్తున్నాయి. బాగా మాడిపోయిన పదార్థాలు, బాగా వేపుడు చేసిన పదార్థాలు, నూనెలో దేవిన పదార్థాలు, ఎక్కువ కారము, పులుపు, ఉప్పు ఉండే పదార్థాలు, చేదు, వగరుండే పదార్థాలు కూడా ఈ మధుమేహం వ్యాధిగ్రస్తులు చేదు, వగరు పదార్థాలు తింటే మధుమేహం తగ్గుతుందనే ఉద్దేశంతో వాటిని తీసుకోవడం. ఇలా చేయడం వల్ల వీళ్ళల్లో వీరశక్తి తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మధుర పదార్థాలు తినాలంటే మధుమేహం రాకుండా చూసుకోవాలన్నాను. ఎలా చూసుకోవాలి? చూడండి, మీరు తీసుకునే పదార్థాల్లో చాలా వరకు అత్యధికమైన స్వీట్ ఉండేవి కాకుండా మీరు ముందు నుంచే జాగ్రత్త పడండి. ఆహారంలో కూరగాయలన్నీ కూడా చాలా వరకు మధురంగానే ఉంటాయి. గింజ ధాన్యాలన్నీ మధురంగానే ఉంటాయి. గింజ ధాన్యాల్ని అంటే ప్రోటీన్ ఉండే వాటిని బాగా తీసుకోవాలి. కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. పళ్ళు తీసుకోవాలి. ఈ మూడిటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటే షుగర్ పెరిగే అవకాశాలు చాలా వరకు తక్కువ. ఎప్పుడైతే మీరు చక్కెరతో తయారు చేసిన పదార్థాలే తింటుంటారో, స్వీట్ షాప్ మీకేదైతే ఉందో, లేదంటే బేకరీ ఏదైతే ఉందో, దాంతో ఉండే పదార్థాలన్నీ షుగర్ పేషెంట్‌కి ఇంకా మరింత షుగర్‌ని పెంచుతుంది తప్ప తగ్గించే అవకాశాలు లేదు. ఇంకొకటేంటంటే, మధుమేహం రాగానే మీరు ఆధునిక మందులకు అలవాటు పడితే, ఇక మీరది జీవితకాలం ఆ మందులు వేసుకోవాల్సిందే. కాబట్టి వాటికి అలవాటు పడకుండా మీ ఆహారంతోనూ, మీ యొక్క శారీరక శ్రమతోనూ అంటే వ్యాయామంతోనూ మధుమేహాన్ని అదుపులో ఉంచి, మీ యొక్క ఎనర్జీని ఎప్పుడు మీరు పెంచుతూ, మీ ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటే, అంటే మీ రోగనిరోధక శక్తిని, అప్పుడు ఇలాంటి వ్యాధులకు గురి కాకుండా ఉంటారు. అప్పుడు మీకు ఈ వీర్యశక్తి అనేది సరిపడినంత ఉంటుంది. ఇంకొకటేంటంటే నేడు చాలామంది 30 ఏళ్ళు దాటిపోయినా కూడా పెళ్లి చేసుకోలేని స్టేజ్‌లో ఉంటున్నారు. 15 ఏళ్లకే హార్మోన్స్ డెవలప్ అవ్వడం, 20 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం, 25 ఏళ్లలో మంచి వీరశక్తి కలిగి ఉంటుంది కాబట్టి
సంతానం కలిగించడానికి, లేదంటే లైంగికంగా సక్రమంగా ఉండడానికి, సంభోగ శక్తిని సక్రమంగా కలిగి ఉండడానికి అవకాశం ఉన్న వయస్సులో ఉద్యోగమని, ఇంకా వ్యాపారమనో, లేకపోతే సరిగ్గా ఆర్థిక పరిస్థితి లేదనో, సెటిల్ అవ్వలేదనో, ఇలాంటి కోరికలతో 30 ఏళ్ళు, 35 ఏళ్ళు దాటిపోయేదాకా ఎదురు చూస్తే, తర్వాత లైంగిక శక్తిని తగ్గిపోయిన తర్వాత, శక్తిహీనుడైన తర్వాత మీరు ఎలా మీ యొక్క కుటుంబంతో సక్రమైన కాపురాన్ని నడిపించగలుగుతారు, నిర్వహించగలుగుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకనే పిల్లలకు ఈ యొక్క వీర్యశక్తి చాలా అవసరం ఉంటుంది కాబట్టి, అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి కాబట్టి, తీపి పదార్థాలు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అందుకనే తీపిని ఎక్కువ ఇష్టపడతారు. దానిలో మనకు ఈ యొక్క రెడీమేడ్ స్వీట్స్ కన్నా మన ఆహార పదార్థాలతో, అంటే ప్రధానంగా కూరగాయలు, పళ్ళు, ధాన్యాలతో తయారైన స్వీట్ అయిన మధుర పదార్థాలు, వీటిని తీసుకోవడం ద్వారా, ఇంకా కొంతమందికి మాంసాహారం అలవాటు ఉండేవాళ్ళు కొన్ని రకాల మాంసాహారాలు, అంటే ముఖ్యంగా ఈ యొక్క చికెన్, గుడ్లు ఇలాంటివి ప్రస్తుతం బాయిలర్ చికెన్ అయితే మీ యొక్క వీర్యశక్తిని తగ్గించేస్తాయి. ఎందుకంటే దానికి ఉష్ణతత్వం ఎక్కువ ఉంటుంది. ఉష్ణ వీర్యగుణం ఎక్కువ ఉంటుంది. ఆ ఉష్ణ వీర్యగుణం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు స్పెర్మ్స్ తగ్గిపోవడం, శుక్రకణాలు తగ్గిపోవడం, వీర్యం తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ చికెను, గుడ్డు ఇలాంటివి తీసుకోకుండా ఈ యొక్క ఇతర జంతు మాంసాలు, అంటే పొట్టేలు గానీ ఇలాంటి వాటిని తీసుకోవడం ఉత్తమమైంది. ఈ అలవాటు ఉన్న వాళ్ళకి. ఇది ప్రోత్సహించడం కాదు కానీ, అలవాటు ఉన్న వాళ్ళని ఆహార విధానాన్ని మార్చలేం కాబట్టి, వాళ్ళ యొక్క అలవాట్లను మార్చలేం కాబట్టి, అలాంటి పదార్థాలు తీసుకోవాలి. ఈ ఆహార విధానాన్ని మీరు ఎప్పుడైతే పాటిస్తారో, అప్పుడు మీ జీవితకాలం మీరు మంచి వీర్యశక్తిని కలిగి ఉంటారు. లేని పక్షంలో సంతానహీనులైపోతారు. ఇంకోటంటే 25 ఏళ్ల లోపే మీ యొక్క వివాహ కార్యక్రమాలన్నీ ముగించుకొని, మీరు లైంగిక శక్తిని కలిగి ఉన్నప్పుడే మీరు అవన్నీ ఆహ్, నిర్వహించుకోగలిగితే మీకు ఉత్తమమైంది. శక్తిహీనులైన తర్వాత శక్తిని పెంచుకోవడం చాలా కష్టతరమవుతుంది. అప్పుడు రకరకాల వైద్యాలు, మందులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరాలుంటాయి కాబట్టి, మీ జీవితం ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. నమస్తే.